కొల్లు రవీంద్ర అనే నేను కొల్లు రవీంద్ర అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొల్లు రవీంద్ర అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. गौरवनीय नादेंद्र मनोहर गारू जनसेन నేను నాదెండ్ల మనోహర్ నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడనని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నాదెండ్ల మనోహర్ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. गौरवनीय पोंगूरू नारायण गारू యూట్యూబ్ అండి యూట్యూబ్ అక్కడికి వెళ్ళిపోతుంది దాంట్లో డైరెక్ట్ ఎప్పుడు కనపడలేదు. పిఠాపురం గ్యాంగ్ అని పొంగూరు నారాయణ పిఠాపురం గ్యాంగ్ శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగదేశాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పొంగూరు నారాయణ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జరా
పరిశ్రమించే నాయకుడు, అనుక్షణం రగిలి నాయకుడు ఏమిటో మన ప్రజలు సుభిక్షంగా ఉండాలి. తెలుగు జాతి సుభిక్షంగా ఉండాలి. తెలుగు నేల ఎన్నో దేశంలో తెలుగు వల్ల తెలుగుకండ ఎల్ల నిపుణతల ఎరగదే మాసాడి అదే అదే దేశ భాషలందు తెలుగు లెస్స అని గట్టిగా చెప్పుకున్నటువంటి ఎన్టీఆర్ మాటల్ని కూడా మళ్ళీ గుర్తు అవే అవే చేసుకుంటాం. ఆ భావనతోనే, ఆ స్ఫూర్తి అద్భుతమైనటువంటి రీతిలో మనమంతా జనచేతం చేతనంగా తనని వచ్చి సందర్భంలో మనమంతా ఇక్కడ ప్రత్యేకంగా ఆశీర్వాదం ఉన్నాం. కాసేపట్లోనే అయ్యా ఇందాక నుంచే కాసేపట్లోనే మరి ఎప్పుడు అనుకుంటారేమో 10 గంటల 50 నిమిషాలైంది. వాళ్ళకి ఎంతసేపట్లో విచ్చేస్తారు, పెద్దలు విచ్చేస్తున్నారు కాబట్టి మొదట వాళ్ళు సాధారణంగా ఆహ్వానించుకోవాలి. తెలుగు వారికి ఒక లక్షణం అతిథిలో అతిథిని ముందు గట్టిగా స్వాగతించుకుంటాం. మన నరేంద్ర మోదీ గారు, ఇతర పెద్దలు, మన గవర్నర్ గారు వాళ్ళందరినీ సాధారణంగా కూర్చొని